హే హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డూడల్. ఇది వచ్చేసి ఒక వీకెండ్ వ్లాగ్. ఆ రోజు ఏమేమి చేసాము అనేది నేను ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. యాక్చువల్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇలా కూర్చొని టీవీ చూసుకుంటూ ఇంకా మ్యాంగోస్ అయితే తింటున్నాము ఇక్కడ. ఇది సండే వ్లాగ్ కదా. సో సాటర్డే అయితే మేము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, అదే ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాంగోస్ అయితే చాలానే తీసుకొని వచ్చాము. సో అవి ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాము దానిని తినుకుంటూ. ఈ సీజన్ అయితే బాగానే ఎంజాయ్ చేసాము మ్యాంగోస్ తిన్నాం. మిన్ను కూడా బాగా మంచిగా తిన్నాడు. యాక్చువల్లీ లాస్ట్ సీజన్లో మిన్ను చిన్నపిల్లోడు కదా, సో అప్పుడు మిన్నుకైతే పెట్టలేదు అంతగా, తినొచ్చో లేదో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి. బట్ ఈ సీజన్ అయితే బాగానే ఎంజాయ్ చేశాడు. ఇక్కడైతే మేము వీకెండ్ కదా, సో మంచిగా టీవీ చూసుకుంటున్నాము. దీని తర్వాత అయితే ఫుడ్ ప్రిపరేషన్ చేయాలి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా. సో నేనైతే ఈరోజు చికెన్ అండ్ ప్రాన్స్ రెండు చేద్దాం అనుకున్నాను. రెండు అంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా, అందుకు మధ్యలో ఇలా కొన్ని తింటున్నాము ఫ్రూట్స్ అయితే. యాక్చువల్లీ ఏ సినిమా చూస్తున్నాము అని అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఆ సీన్కి ఏదో నవ్వుకున్నాము ఇద్దరము. మాకు దొరికేదే వీకెండ్స్. ఆ వీకెండ్స్లో కూడా ఆల్మోస్ట్ పని అయితే ఉంటుంది. ఏదో ఒకటి సూపర్ మార్కెట్కి వెళ్ళడము, డిమార్ట్కి వెళ్ళడము అలా. వీక్ డేస్లో అయితే కుదరదు, ఎందుకంటే తేజ లేట్గా వస్తాడు కాబట్టి ఇంకా తినేసి పడుకునేదే ఉంటుంది. ఇంకా ముగ్గురం అయితే అలా టీవీ చూసుకుంటూ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. ఇక్కడైతే మిన్నుకి నేను ఇయర్లో ఐ లవ్ యూ అని చెప్తున్నాను. సో ఆ గుసగుసలు విని ఎందుకో ఎయిర్ వల్లనో ఏమో కొంచెం నవ్వుతున్నాడు ఎక్కువ. సో అందుకు నేను ఇంకా మళ్ళీ రిపీట్ చేశాను దాన్ని. లాస్ట్కి ఏం చేశాడంటే నా మూతి మీద కొట్టాడు. అది కొట్టాలని కొట్టలేదు, బట్ బై మిస్టేక్ టచ్ అయ్యింది. వింటావా వినవా, ఇంకా పొద్దుసం ఎందుకని డిస్టర్బ్ చేస్తున్నావు అన్నట్లు వేసాడు నా మొహం మీద అయితే. చికెన్ ప్రాన్స్ అని చెప్పా కదా, సో ఇంకా నేనైతే కుక్కర్లోనే చేస్తాను ఇలా ఏదైనా రైస్ ఐటమ్ అయితే. ఇది వచ్చేసి మసాలా రైస్. ఏం లేదు, మనం మసాలా తీస్తాం కదా, సో అది వేసేసి దీంట్లోనే చేశాను. ఇక్కడ ప్రాన్స్ చేద్దామని ఆయిల్ పెట్టుకున్నాను. పక్కన ఇలా తండ్రి కొడుకులు ఆడుకుంటున్నారు కదా అని వీళ్ళ వీడియో తీద్దామని వెళ్ళాను. లాస్ట్కి ఏం జరిగిందో చూడండి. ఇలా హెడ్ నుండి కింద పడుతుంటే పెయిన్ వస్తుంది, అలా పడకూడదు నాన్న అంటే మళ్ళీ ఇలా చేంజ్ చేశారు ఇద్దరు పొజిషన్. అండ్ వీళ్ళిద్దరు ముచ్చట్లు చూసుకుంటూ నాకు అక్కడ ఆయిల్ పెట్టింది ఇలా వేడైపోయింది ఎక్కువ. చాలామందికి చికెన్ చేయటం వచ్చు, బట్ ప్రాన్స్ ఎలా చేయాలి అని తెలియదు. నాకు కూడా తెలిసిండేది కాదు. నేను పాండిచేరి వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను. సో అదైతే ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలి అని. ప్రాన్స్ కోసం పాండిచేరి వెళ్ళి నేర్చుకున్నాము అనకండి. సేమ్ చికెన్ ఎలా చేస్తామో అలానే దాంట్లో చికెన్ బదులు జస్ట్ ప్రాన్స్ వేస్తాం అంతే. ఇక్కడ మసాలా దినుసులన్నీ వేసేసుకొని తర్వాత ఆనియన్స్ సాటే చేసుకొని నేను ఇవేంటి చిల్లీస్ కారం లేనివి వేసుకున్నాను. దాంట్లోనే ఉప్పు పసుపు అవన్నీ మగ్గిన తర్వాత కొంచెం టమాటా వేసుకొని సాటే చేసుకున్నాను. తర్వాత గార్లిక్ వేసేసుకున్నాను. నేను నార్మల్గా ఏదైనా కానీ సైడ్ బై సైడ్ చేస్తాను, ప్రాన్స్ చికెన్ అలా ఏదైనా. బట్ ఇక్కడ నేను చికెన్ చేసిన తర్వాత ప్రాన్స్ చేస్తున్నాను వీడియో తీయటానికి. అదైతే మేతి చికెన్. ఇక్కడ ప్రాన్స్లోకి ధనియాల పొడి తర్వాత కారం పొడి అదంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ప్రాన్స్ వేసుకోవాలి. నేను యాక్చువల్లీ ప్రాన్స్ ఆయిల్లో ఫ్రై చేశాను. అలా ఆయిల్లో ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అయినా వేయచ్చు. నేను ఇంతకుముందు చేసింది అలా డైరెక్ట్గానే వేసాను, బట్ ఇప్పుడైతే నేను ఆయిల్లో ఫ్రై చేసి వేసాను. ఇది ఫిష్ లాగానే చాలా ఈజీగా మగ్గిపోతుంది. మిన్ను ఇక్కడ చికెన్ తింటున్నాడు, ప్రాన్స్ తిన్నాడు మిన్ను, అందుకు ఇంకా చికెన్నే పెట్టేసాము. ఇక్కడైతే ఇంకా ప్రాన్స్ మగ్గిపోయి ఉన్నాయి. ఫిష్ లాగానే బాగా మంచిగా మగ్గాలి. అండ్ లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని సాటే చేసుకున్న తర్వాత దింపేసుకోవడమే. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఫ్రై ప్లస్ పులుసు లాగా రెండు చేస్తున్నాను. కొంచెం ఫ్రై లాగా తీసాను అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసేసి అది పులుసు లాగా చేశాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. హాఫ్ వచ్చేసి ఫ్రై లాగా తీసాను అండ్ రిమైనింగ్ హాఫ్లో వచ్చేసి వాటర్ వేసేసి దాన్ని ఇంకా పులుసులాగా పెట్టాను.
యాక్చువల్లీ ఇందులో చికెన్ మసాలా వేస్తారని నాకు పాండిచ్చేరి వెళ్ళేంత వరకు తెలీదు. అక్కడ నాకు ఒక ఆంటీ చెప్పింది ఇలా చికెన్ మసాలా వేస్తామని. అప్పుడు తెలిసింది ఇందులో చికెన్ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను రెసిపీ అయితే షేర్ చేశాను. చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అయితే అసలు ఇంకా వదిలిపెట్టలేరు, అంత టేస్టీగా ఉంటుంది. మేమైతే కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నాము. ఇంకా లేచిన తర్వాత ఇలా నన్నారి షర్బత్, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పిలుస్తారు కదా, సో అదైతే తాగుతున్నాము. నేను ఇది ఇన్స్టాంట్గా చేస్తాను. యాక్చువల్లీ మేము ధర్మవరం నుండి రావాలి బెంగళూరుకి రావాలంటే, సో అక్కడ మనకి ఇవి షర్బత్వి బాటిల్స్ దొరుకుతాయి, అంటే అదే అమ్ముతూ ఉంటారు. సో మేము అక్కడ నుండి ఒక బాటిల్ తెచ్చుకున్నాము. అండ్ ఇంట్లో సోడా, కిన్లీ సోడా ఎప్పుడు ఉంటుంది. సో అది వేసుకొని, ఇది కొంచెం వేసుకొని తర్వాత లెమన్ పిండేసుకుంటే చాలా టేస్టీగా షర్బత్ అయితే రెడీ అవుతుంది. అందులో చియా సీడ్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ అంతా తాగేది అయిపోయిన తర్వాత తేజ ఐస్ క్యూబ్ నాకు లోపల వేస్తున్నాడు బ్యాక్ సైడ్. సో అది తీసుకుంటా ఉంటే మిన్ను ఇంకొక పక్క నాతో ఆడుకోవడానికి ఎక్కుతున్నాడు మీదకి. ఇంకో పక్క ఏమో గ్లాస్ అయితే జారి కింద పడుతూ ఉండింది. ఈ వీకెండ్ అయితే మేము చాలా పంచాయతీలే చేసాము. ఈవినింగ్ అయింది కదా, ఇంకా మిన్ను పడుకొని లేచిన తర్వాత ఇలా ఆడుకోవాలని చెప్పాడు వాటర్తో. మిన్ను యాక్చువల్లీ వాటర్ కింద పడేస్తున్నాడు. నేను వెళ్ళి తీసుకొని వచ్చాను నాప్కిన్ క్లీన్ చేద్దామని. నా చేతిలో ఉండేది తీసుకొని తను క్లీన్ చేస్తున్నాడు. కూర్చోవద్దు, పక్కరా నాన్న ఫస్ట్ వాటర్ వేయండి. చాలే కానీ కానీ స్లోగా లెగ్స్ చెప్పు. లెగ్స్ ఇట్లా పెట్టుకో. హ్యాపీ హ్యాపీ సాంగ్ హ్యాపీ సాంగ్. వాట్ ఏం చేస్తున్నావు? చిన్ని దొర పంచాయతీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి మేమైతే బయటకు వెళ్తున్నాము. చెప్పా కదా జ్యువెలరీ షాప్కి వెళ్తున్నామని చెప్పి. నేను ఒకసారి 8 to 9 grams ఈ రేంజ్లో ఒక నెక్లెస్ అనేది షేర్ చేస్తున్నాను కదా, సో ఆ నెక్లెస్కి బ్యాక్ సైడ్ చైన్ రాలేదు, థ్రెడ్ ఉంది. సో ఆ థ్రెడ్ కంటే ఇంకా చైన్ వేసుకుందాము, ఏదన్నా కానీ ఎలా అంటే కస్టమైజేషన్ వేరే దానికైనా యూజ్ చేసుకునేలాగా కస్టమైజ్ చేయించుకుందాంలే అని చెప్పి అనుకొని నేను అక్కడికి వెళ్ళాను జ్యువెలరీ షాప్కి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొన్ని అయితే చూసాను, అవి షేర్ చేస్తాను చూడండి. అండ్ దారిలో ఇక్కడ హెల్మెట్ కావాలంటున్నాడా మిన్ను డైలీ, అందుకే ఇంకా హెల్మెట్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సైజెస్ అయితే అంతగా అనిపించలేదు. సో మిన్నుకి సరిపోయేవి ఒక 1 or 2 అయితే ఉన్నాయి. బట్ ట్రై చేసాము, తనకి అంత మంచిగా కూడా అనిపిలా, ఏదో పెద్దవాళ్ళకి పెట్టుకున్నట్లు అంత కంజెస్టెడ్గా ఉండింది మిన్నుకి. పెద్దగా అనిపిస్తుంది, పెద్దగా అదే పట్టడం టైట్ పడుతుందా?
బాగుందా? వెయిట్ లెస్ ఉందా వెయిట్ ఉందా? వెయిట్ ఎక్కువ ఉందా? టైట్ ఉందా? తీసేస్తాం, రెండు తీసేస్తాం. వెరీ గుడ్. ఏం చేస్తారు దాంతో? ఆ రోజు ఆడుకున్నావు కదా దాంతో. నాన్న నీకు తెచ్చిన జర్మనీ నుండి బొమ్మ తెచ్చినా కదా, ఏం చెప్పినావు దాంట్లో ఫోన్ చేసి? యాక్చువల్లీ అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆయన ఉంటే ఆయనది వాకీ టాకీ ఉంటుంది కదా, సో అది కావాలి అని దాంతో మాట్లాడతా అని చెప్పి తీసుకున్నాడు. ఇంకా ఆయన కూడా కొంచెం జోయల్గా మంచిగా మాట్లాడి ఇచ్చాడు మిన్నుకైతే. ఇంకా వాళ్ళ నాన్న కూడా ఒకసారి మిన్నుకి గన్ సెట్ అయితే తెచ్చున్నాడు జర్మనీ నుండి, అందులో అయితే వాకీ టాకీ వచ్చింది. సో అదే చెప్తున్నాను, ఇక్కడ ఓవర్ అని మాట్లాడతాడు అది వాకీ టాకీ తీసుకొని. ఆర్ ఇక్కడ ఇవి ఉంటాయి కదా లిఫ్ట్ దగ్గర మొబైల్స్, అవి తీసుకొని కూడా మాట్లాడుతూ ఉంటాడు ఓవర్ అని చెప్పి పోలీస్ వాళ్ళలాగా. ఇక్కడ ఇంకొక హెల్మెట్ ట్రై చేస్తుంటే అస్సలు వేయించుకోలేదు. సో అందుకే ఇంకా వచ్చేసాము, ఎలాగో లేవు కదా అని చెప్పి. ఇక్కడైతే మళ్ళీ ఇంకో షాప్కి అయితే వెళ్ళాము చూద్దామని. ట్రై చేయాలన్న పోలీస్ అంకుల్ పట్టేసుకుంటారు. ఇందాక చెప్పినాడు కదా పోలీస్ అంకుల్ నీకు. గివ్ మీ ద వన్ విచ్ ఇస్ కరెక్ట్లీ సూట్స్ బికాజ్ ఇఫ్ ఇట్ ఇస్ టైట్ హి విల్ నాట్ ట్రై అగైన్. దిస్ వన్ బ్లాక్. ఎనీ అదర్ మోడల్? I have a Vega. నేను ఒక పక్క నా పనిలో ఉంటే మిన్ను ఇంకో పక్క మిన్ను పనిలో ఉన్నాడు. యాక్చువల్లీ ఇష్యూ ఏమంటే మిన్ను ట్రై చేయించుకోవట్లేదు కదా, సో తనకి సెట్ కానిది సూట్ కానిది ఏదన్నా ఉంటే మళ్ళీ ట్రై చేయాలంటే ట్రై చేయనివ్వడు అని చెప్పి నేను కరెక్ట్గా ఉన్నది అయితే ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాను అక్కడ ఆయనని. ఇంకా ఒకేసారి బయటకు వచ్చున్నాం కదా అని చెప్పి నాది వాచ్ రిపేర్ ఉండే, సో వాచ్ షాప్ కూడా వెళ్ళాము. ఇది చూడడానికి వాచ్ రిపేర్ది చాలా చిన్నగా ఉంటుంది షాపు, కానీ ఎంతమంది ఉన్నారో చూడండి. ఇది మార్తల్లోనే ఫేమస్ అనుకుంటాను. ఇక్కడ బ్రాండెడ్ కలెక్షన్ కూడా ఉంది. నేనే షాక్ అయ్యాను చూసి, అరే ఇంత చిన్న షాప్లో ఆయన ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే పెద్ద పెద్ద షాపులలోనే మెయింటైన్ చేయడం కష్టం ఇలా బ్రాండెడ్వి. ఇది ఫైనల్లీ అయితే చేంజ్ చేయించుకున్నాను. ఫస్ట్ అయితే నాది రైట్ హ్యాండ్లో ఉంది కదా, అది లెదర్ ఉండే, సో అది పోయింది. ఎలాగో మిన్నును ఎవరో పోగొట్టేస్తున్నారు. ఇప్పుడైతే ఇంకా నేను అది సిమెంట్ కలర్ది అయితే వేయించుకున్నాను. ఈ వాచ్ వచ్చేసి నాకు తేజ ఫస్ట్ బర్త్డే అప్పుడు, అంటే మేమిద్దరం మీట్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇచ్చాడు. దీనికి కూడా బ్యాటరీ అయిపోయింది ఈ వాచ్కి, సో దానికి కూడా బ్యాటరీ వేయించుకున్నాను అండ్ దీనికి లెదర్ చేంజ్ చేయించుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మనం షాప్కి అయితే వచ్చేసాము, జ్యువెలరీ షాప్కి. చెప్పాను కదా నేను చైన్స్ తీసుకుందామని చెప్పి వచ్చానని. సో బ్యాక్ సైడ్ చైన్ ఎలా ఉంటుందంటే హుక్స్ ఉంటాయి చైన్కి, చిన్నవి ఇవి ఉంటాయి కదా రౌండ్గా, సో అడ్జస్టబుల్ చైన్స్. ఆ చైన్కి హుక్ ఉంటుంది. సో ఆ హుక్ని మనము తీసేసి ఇంకొక దానికి పెట్టుకునేలాగా అలా చేయించుకుందాము అని చెప్పి అనుకున్నాను. ఆర్ ఒకవేళ ఉంటే వీళ్ళ దగ్గరే అది ఆర్డర్ ఇవ్వకుండా జస్ట్ డైరెక్ట్గా తీసుకుందామా అని అనుకున్నా. బట్ వెళ్తే అక్కడ వాళ్ళు లేవు అన్నారు, ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వెయిట్ వచ్చేసి 4 to 5 grams అయితే పెట్టాలి అని చెప్పారు. 40,000 to 50,000 అలా అవుతుంది అని చెప్పారు. ఇంకా అప్పటికే మనీ కొంచెం బడ్జెట్ తక్కువలో ఉన్నిందా, సో కొంచెం ఆలోచిస్తున్నా ఏమన్నా ఇంకొక అదర్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చా అని చెప్పి. నాకు వచ్చిన ఐడియా అయితే ఏమంటే సిల్వర్కి గోల్డ్ కోటింగ్ వచ్చి ఉంటుంది కదా, సో అలా చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ బ్యాంగిల్స్ కనిపించాయి, సేమ్ అదే కాన్సెప్ట్లో సిల్వర్ దానికి గోల్డ్ పాలిష్ వచ్చి. ఇవైతే నేను వేసుకొని చూస్తున్నాను ఎలా ఉన్నాయి అని చెప్పి. ఎలాగో వచ్చాను కదా ఆ సెక్షన్కి, ఎప్పటి నుండో కావాలి అనుకుంటున్నా. ఒకసారి జస్ట్ ట్రైల్ వేసి చూసాను, అయితే చాలా బాగున్నాయి అనిపించింది నాకు. వీటి ప్రైస్ అప్రాక్స్గా 20,000 to 30,000 ఇన్ బిట్వీన్ ఉంది. నేనైతే అన్ని వాటి ప్రైజే అడగలేదు, జస్ట్ కొన్ని నచ్చిన వాటి ప్రైజే అడిగాను. అవి కూడా 20-30 ఇన్ బిట్వీన్ అన్నారు. సో అందుకే ఇంకా అక్కడే పెట్టేశాను, తీసుకోలేదు. అండ్ ఇవి వచ్చేసి వెయిట్ వైజ్ కాదు, జస్ట్ ఇది పీస్ వైజ్ ఉంటుంది ప్రైజింగ్ అనేది. గోల్డ్లో లాగా వెయిట్ ప్రకారం అయితే వేయట్లేదు వీళ్ళు, జస్ట్ పీస్ ప్రైస్ వేస్తున్నారు. నేను ఒకటి ఆల్రెడీ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను కదా, మామ్ డాలర్ వచ్చేసి సిల్వర్ దానికి గోల్డ్ కోటింగ్ది, సేమ్ ఇది కూడా అంతే. ఇదైతే నాకు బ్యాంగిల్ నచ్చింది, కానీ ఏమనిపించింది అంటే రోల్డ్ గోల్డ్ ఉన్నాయి కదా, సేమ్ అలాగే ఉంటుందేమో అని ఇంకా తేజ నేను అనుకున్నాము.
ఇది కూడా బ్రాడ్గా సింగిల్ వేసుకున్న బాగుంటుంది అనిపించింది. మేము బ్యాంగిల్స్ ఇవి చూసింది అయితే జిఆర్టీలో. సో ఇప్పుడు జిఆర్టీ నుండి మళ్ళీ ఖజానాకి వెళ్తున్నాము, అక్కడ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి. యాక్చువల్లీ జిఆర్టీలో అయితే లేవు గోల్డ్ కోటింగ్ వచ్చినవి. సో అందుకు అక్కడ ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఖజానా. మేము స్టార్ట్ అయ్యేసరికి వర్షం పడుతుంది. సారీ, ఖజానాకి వెళ్ళట్లేదు, ఇప్పుడైతే కళ్యాణ్ జ్యువెలర్స్కి వచ్చాము. మా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంటుంది. పెళ్ళి అప్పుడు నా ఫస్ట్ ఆప్షన్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఉండే, బట్ ఇప్పుడైతే అది లాస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఐటమ్స్ తక్కువ అండ్ ఇవి చార్జెస్, మేకింగ్ చార్జెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కళ్యాణ్ జ్యువెలర్స్లో. మేము వచ్చి కూడా చాలాసేపు అయింది, ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు కస్టమర్స్ చూపించడానికి. సో అలా కొంచెం నాకు నచ్చదు కళ్యాణ్ జ్యువెలర్స్. అండ్ ఇక్కడైతే చైన్స్ చూపిస్తున్నాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి. నాకు అక్కడ ఉన్న వాటిలో ఇది కొంచెం యూనిక్గా బాగుంది అనిపించింది. ఇప్పుడు నేను వేసుకున్నదైతే ఖజానాలో, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాము, అదైతే క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇది జస్ట్ అప్రాక్స్గా 10 గ్రామ్స్ అలా ఉంది. నేను చెప్పా కదా 8 to 9 గ్రామ్స్ ఇన్ బిట్వీన్ నేను తీసుకున్నాను ఒక నెక్లెస్ అని. సో ఇది ఒకవేళ కనిపించింది అంటే నేను ఇదే చూస్ చేసుకొని ఉంటా. అందులో కొంచెం ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి. ఆ రోజు ఎందుకో చూపిలేదో లేకపోతే మిస్ అయిపోయిందో తెలియట్లేదు. ఇదైతే ప్యూర్ గోల్డ్ కదా, సో గోల్డ్ ఎలాగో పెరుగుతుంది అని చెప్పి ఇదే చూస్ చేసుకొని ఉంటా. తర్వాత ఇంకా తిరిగాం కదా, ఆ రోజంతా అలసిపోయాము, అందుకు ఇంకా జ్యూస్ తాగుతున్నాము. యాక్చువల్లీ షుగర్ కేన్ జ్యూస్ అంటే మిన్నుకు చాలా ఇష్టం, ఎక్కడ కనిపించినా ఖచ్చితంగా అడుగుతాడు. సో 1 or 2 టైమ్స్ అయితే మిస్ చేస్తాము, ఇంకా మోస్ట్లీ తాపిస్తాము తనకి. అవును, అది ఎక్స్టెన్షన్ లింక్ చెప్పలేదు కదా. ఏం జరిగిందంటే జిఆర్టీలో వచ్చేసి వాళ్ళు అవైలబుల్లో లేదు అన్నారు, లైక్ సిల్వర్ విత్ గోల్డ్ పాలిషింగ్. అండ్ నా థాట్ ఏమంటే ఇది ఒకదానికి తీసి ఇంకొక దానికి పెట్టుకునేలాగా, ఒకే చైన్కి ఒకటేసారి ఫిక్స్ చేసుకునేలాగా కాదు, అలా అయితే ఖజానాలో కూడా చేయలేము అని చెప్పారు. సో ఇంకా నేనేమనుకున్నా అంటే సర్లే థ్రెడ్డే వేసుకుందాంలే అని నేను అనుకున్నాను. అంత అమౌంట్ పెట్టేదానికంటే ఇదే బెటర్లే అని చెప్పి ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.